ఈరోజు ఈ హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి హిందువుల పవిత్ర స్థలం కాశీ విశ్వనాథుడు కొలువైనటువంటి కాశీ, వారణాసి, బెనారస్ కి ఎలా అంటే కాశీ ప్రయాణాన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఒకసారి చూద్దాము. కాశీ ప్రయాణం అంత సులువు కాదు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్రాలో ఉన్నటువంటి సౌత్ ఇండియా వాళ్ళకి బాగా దూరంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పర్టికులర్గా ప్లాన్ ఉంటే బాగుంటుంది అనమాట. సో మనకు మొత్తం మీద ఏంటంటే ఈ ప్లాన్ చేసుకోవాల్సింది మెయిన్గా కాలం అంటే టైం ఏ ఏ టైంలో మనము ఈ కాశీకి వస్తే బాగుంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాంట్లో అంటే మీరు ఏ కాలమైనా పర్వాలేదంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఈ వారణాసి వెదర్‌లో మనకు కనబడేటి రెండు కాలాలు. ఒకటి ఎండాకాలం, ఇంకోటి చలికాలం. వర్షాకాలం ఉంటది గానీ, ఆ వర్షాకాలంకి ఎఫెక్ట్ అనేది చానా తక్కువగా ఉంటుంది. తక్కువ వర్షాలు పడతాయి. ప్లస్ వర్షాలు పడ్డా గూడా మనకు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఆ వేడిని ఉడకపోత ఆ వేడిని తట్టుకోవడము ఆ ఏరియాకెళ్ళొచ్చేటువంటి వాళ్ళకి అంతగా సెట్ గాదు. చలికాలం అయితే ఎక్స్‌ట్రీమ్ చలి ఉంటుంది. అది డిసెంబర్, జనవరిలో మరీ పీక్. లాస్ట్ డిసెంబరు, జనవరిలో వి ఎక్స్‌పీరియన్స్ దట్. ఇప్పటికి గూడా అంటే దాదాపు మహాశివరాత్రి వరకు గూడా చలుంటది. డిసెంబర్, జనవరి నుండి మహాశివరాత్రి వరకి చలి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఎండాకాలం చూసుకుంటే ఎక్స్‌ట్రీమ్ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 మంత్స్‌లో గూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మిగతా కాలం అంటే ఏంది మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో మన దగ్గర దసరా సెలవులుంటాయి. అట్లా దసరా పండుగ ఉంటది. తర్వాత దీపావళి ఉంటది. సో, అట్లా మనకు కన్వీనియంట్‌గా దసరా టైం లోపల దసరా టైంకి బతుకమ్మ సెలవులొస్తాయి మనకు. 10, 15 రోజుల దాకా సెలవులొస్తాయి కాబట్టి, ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే కూడా ఒక రకంగా బాగుంటుంది. అట్లాగే ఆహ్, ఆహ్, ఇంతకుముందే చెప్పినట్టు సూటబుల్ టైం అంటే మనకు ఫిబ్రవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మళ్ళీ మేలో చాలా ఎక్కువ ఎండలుంటాయి. ఈ 3 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ ఒక 6 నెలలు మనకు ఫీజిబుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణ నుండి వచ్చేటువంటి వాళ్ళకి వెదర్ తట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. తర్వాత ఇక్కడ ఎంత చలి ఉంటుందంటే, చలి తీసుకుంటే పిల్లలకి స్కూల్ టైమింగ్స్ కూడా మారిపోతాయి. అంటే ఒక గంట లేట్‌గా స్టార్ట్ అవుతాయి. చలికాలంలో 8:30 ఎవ్రీ టైమ్ నార్మల్ టైమ్‌లో 8కు స్కూల్ స్టార్ట్ అయితే, చలికాలంలో 9కి స్టార్ట్ అయితది. అంత తీవ్రంగా ఉంటుంది కాబట్టి. అట్లాగే ఈవెన్ ఈ జనవరిలో జనవరి క్రిస్మస్ టైంలో సెలవులిస్తారు. చలికాలం సెలవులు ఒక 10 రోజులు. ఆ తర్వాత మళ్ళీ చలి తగ్గకపోతే కంటిన్యూగా ఒక వారం, 10 రోజులు మళ్ళీ ఆన్‌లైన్ క్లాసులు కూడా నడిపిస్తారు. అలా, అలా అంటే అంత తీవ్రంగా ఉంటుంది చలి గూడా. కాబట్టి చలికాలంలో రాకుండా ఉండడం మంచిది. మీకు చలి అయినా పర్లేదంటే రావచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు చలికాలం రాకుంటేనే మంచిది. అట్లా ఎండాకాలం డీహైడ్రేషన్ అవ్వడం అవకాశం ఉంటాయి కాబట్టి, ఈ 6 మంత్స్‌లో రావడానికి ప్లాన్ చేసుకుంటే మీకు బావుంటుంది. తర్వాత ఇవన్నీతో పాటు ఈ అంటే ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇక్కడ ఎన్ని కాలాలున్నాయో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఐడియా వచ్చింది. మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ 6 మంత్స్‌లో అయితే కొంచెం హాయిగా ఉంటుంది. చేస్తున్నటువంటి జర్నీ చేసే ప్రయాణం గూడా మనకు ఎక్కువగా అలసట లేకుండా హాయిగా సాగిపోతుంది. తర్వాత మరి ఇక్కడికి రావడానికి ముఖ్యంగా హైదరాబాద్ గాని, తెలంగాణ ఏరియా నుండి ఇక్కడికి రావడానికి మొత్తం ఎన్ని రకాలుగా రావచ్చు అంటే మనకు 3 మార్గాలున్నాయి. ఫస్ట్‌ది బస్సు. ఆ బస్సు హైదరాబాద్ నుండి బసెస్ ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. బట్ అవి 30 అవర్స్ అట్లా తీసుకుంటుంది టైం. తర్వాత ఆహ్, ట్రైన్, ట్రైన్ జర్నీ అందరికి తెలిసిందే. ఫ్లైట్ జర్నీ. ఈ ట్రైన్ జర్నీ గూడా మనకు ఆహ్, 2 స్టేషన్స్ దగ్గర ఒకటి వారణాసి డైరెక్ట్ బీఎస్‌బీ అంటాం. వారణాసి క్యాంట్ వారణాసి జంక్షన్ బీఎస్‌బీ స్టేషన్ అది ఆహ్, టెంపుల్‌కి 4, 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంకొకటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే డీడీయూ పాత స్టేషన్ పేరు మొగల్సరాయ్. అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటారు. అది వారణాసి నుండి దీన్ దయాల్‌కి 14, 15 కిలోమీటర్లు అంటే అబోవ్ 10 కిలోమీటర్స్ ఉంటది. అక్కడి నుండి గూడా మనకు డైరెక్ట్‌గా ఆటోస్ ఉంటాయి.
మనము వారణాసి నుండి దిగిన ఆటోకి వెళ్ళాల్సిందే. కాకపోతే అది తక్కువ దూరం 40 కిలోమీటర్లు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు డైరెక్ట్ టెంపుల్‌కి ఆటోలు ఉంటాయి. అంటే మళ్ళొక బస్ స్టాండ్‌కొచ్చి వారణాసి అక్కడ నుండి టెంపుల్‌కి వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా టెంపుల్‌కి ఆటోస్ ఉంటాయి. అక్కడ నుండి ఆడికి ఫ్రీక్వెన్సీ ఎక్కువనమాట. హైదరాబాద్ నుండి గాని ఆహ్, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే ట్రైన్స్ ఎక్కువ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయకి వస్తాయి. వారణాసికి తక్కువ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. సో, అట్లా ఎట్లా ఏ టూ డేస్ కూడా సేమ్ జర్నీ టైమ్ ఉంటది. ట్రైన్‌కి దాదాపు 24, 25, 26 అవర్స్ దాకా జర్నీ టైమ్ ఉంటది. సో, వారణాసి నుంచి టెంపుల్‌కి 5 కిలోమీటర్లు ఉంటది. షేరింగ్ ఆటోలో పోతే మనకు 30, 40, 50 రూపాయలు అట్లా తీసుకుంటారు ఒక మనిషికి. లేదు ఓన్ మొత్తం ఆటోని తీసుకుంటే ఒక 150 నుండి రూ. 200 దాకా తీసుకుంటారు. తర్వాత ఒకవేళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ తీసుకుంటే మొగల్సరాయి నేను చెప్పినట్టు దాదాపు 15, 20 కిలోమీటర్లు ఆ రేంజ్‌లో ఎగ్జాక్ట్‌లీ టెంపుల్ నుండైతే 20 కిలోమీటర్ల లోపుంటది. సో, దానికైతే ఒక్కళ్ళకైతే రూ. 60, 70 లేదా రూ. 80 తీసుకుంటారు. లేదంటే మీరు మొత్తం ఆటో ఎంగేజ్ చేసుకుంటే 300, 400 నుండి వచ్చేస్తాం. అది కామన్ ఫేర్స్. తర్వాత ఇది ఈ బస్సు జర్నీ చాలా టఫ్ ఉంటది. అంటే మొత్తం కూర్చొని ఉండాలి కాబట్టి. స్లీపర్ కూడా ఉంటాయి కావచ్చు గానీ, కొంచెం రిస్క్‌తో కూడుకున్నటువంటి జర్నీ. ప్రమాదాలు ఎక్కువ ఉండొచ్చు. అంటే నేషనల్ హైవేలన్నీ దాటుకుంటూ వస్తాయి కాబట్టి, ఆ బిజీ ఉంటుంది కాబట్టి కష్టంగా ఉంటుంది. దానికంటే ట్రైన్ ఈస్ బెటర్. తర్వాత ఇంకొకటి మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. వారణాసిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. హైదరాబాద్ నుండి కూడా చాలా ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్‌గా ఉన్నాయి. సో, అది ఇంకొక అంత ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇండిగో, ఎయిర్ ఇండియా వాళ్ళు నడిపిస్తున్నారు. దాదాపు మనం 2, 3 నెలల ముందు బుక్ చేసుకుంటే 4000 నుండి 5000 మధ్య 4000 నుండి 6000 మధ్యలో ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి కూడా మనం టెంపుల్‌కెళ్ళొచ్చు. అదొక 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆడికెళ్ళి డైరెక్ట్ టెంపుల్‌కి క్యాబ్స్ గాని, ఆటోస్ కూడా దొరుకుతాయి మనకు. షేరింగ్‌లో గూడా వస్తారు. షేరింగ్ లోపల కార్ వాళ్ళు మనం టెంపుల్ అని చెప్తే మనం తీసుకుపోయి కూర్చోబెట్టి ఇంకా అది నిండే వరకు తీసుకుంటారు. వాళ్ళ డబ్బులు గూడా ఎంతనో క్లియర్‌గా చెప్పేస్తారు. సో, అంటే ఇందులో మనకు వారణాసి అనంగానే మనకి 'ఇంద్ర' సినిమా తెలుసు తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా. సో, ఆ రేంజ్ లోపల మోసం ఉంటుంది అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అంత మోసం ఏం లేదు. తెలుగు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు మనకు. ఈవెన్ మీరు ట్రైన్‌లో ఎళ్తుంటే కూడా తెలుగు వాళ్ళందరూ వారణాసిలో దిగేస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగినా కూడా తెలుగు వాళ్ళు అంటే హైదరాబాద్ నుండి వచ్చే ఎయిర్ ప్లేన్స్ అన్నీ కూడా ఆహ్, దిగినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళుంటారు. సో, అట్లా వాళ్ళతోటి కలిసి కూడా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ చాలామంది 90% టెంపుల్‌కెళ్ళేవాళ్ళంట. 95, 90%. సో, వాళ్ళతో కలిసి కూడా మనం వెళ్ళిపోవచ్చు. మనం వాళ్ళతోటి మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. అంటేనేమో మనం సెపరేట్‌గా వెళ్ళొచ్చు. ఒక ఆటో గాని, కార్ గాని తీసుకొని. ఆల్రెడీ మనం ఒకళ్ళమో, ఇద్దరమో ఉంటే వేరే వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళతోటి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. తర్వాత వారణాసి బస్ స్టాండ్‌ను, రైల్వే స్టేషన్ ఒకటే దగ్గర ఎదురెదురుగా ఉంటాయి. సంథింగ్ లైక్ వరంగల్ బస్ స్టాండ్ లాగా గాని, సికింద్రాబాద్ బస్ స్టాండ్ లాగా జస్ట్ రోడ్‌కు అటువైపు స్టేషన్ ఉంటుంది. ఇటువైపు బస్ స్టాండ్ ఉంటది. కాబట్టి పెద్ద కన్‌ఫ్యూజ్ కావాల్సిన పని కూడా లేదు. ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు. తర్వాత ఇంకొక స్టేషన్ కూడా ఉంటదది. బెనారస్ అని బీఎస్ అని. ఈ స్టేషను టెంపుల్‌కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బీఎస్ స్టేషన్ కొన్ని వేరే ట్రైన్ ఐ థింక్ కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ బెనారస్ వరకెళ్తది అట్లా. దీన్ని దాటిన తర్వాత వస్తది ఆ ట్రైను. సో, అక్కడికి దీన్ని దాదాపు బెనారస్ స్టేషన్ అయినా, వారణాసి స్టేషన్ అయినా కూడా ఒకటే మనకు ఒకటే దూరం ఉంటది. ఇంకా టికెట్ తీసుకున్నట్లయితే బెనారస్ టు వారణాసికి రావడానికి టికెట్ తీసుకుంటే ట్రైన్ అయితే మనకు తెలిసిందే 2 మంత్స్ ముందు టికెట్ బుక్ చేసుకుంటే మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్లైట్ కూడా దాదాపు అంత 2, 3 నెలల ముందు చేసుకుంటే మనకి ఫేర్ కొంతవరకి తక్కువ రేట్‌లో ఉంటుంది. ఇక బస్ అంటేనేమో ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు 2000 నుండి మొదలుకొని 5000 వరకి వాళ్ళిచ్చే స్లీపర్ సర్వీసెస్, ఏసీ సర్వీసెస్‌ని బట్టి వాళ్ళ రేట్స్ ఉంటాయి. ఓకే. సో, ఇది ఆహ్, ఒకవేళ ట్రైన్ అయితే 28 అవర్స్ జర్నీ ఉంటుంది మనకు హైదరాబాద్ నుండి. ఫ్లైట్ అయితే 1 గంట 50 నిమిషాలు 2 గంటలు. ఆహ్, ఓకే. ఐ థింక్ ఫ్లైట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ ద సరౌండింగ్ ఏరియా పీపుల్. దెన్ బస్ అయితే 30 గంటలు. సో, ఇది జనరల్‌గా ప్రిలిమినరీ డీటెయిల్స్ అబౌట్ ద ఆహ్, ఆహ్, కాశ్ కాశీ కాశీ యాత్రకి మీరు రావడానికి ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు. ఏ కాలంలో వస్తే మంచిది? దానికి ఇక్కడికి రావడానికి ఏ ఏ ప్రయాణ సౌకర్యాలున్నాయి మీకు అందుబాటులో అనేది ఈ వీడియోలో మీకు చెప్పాను. థాంక్ యూ.